హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ మాఘమాసంలోని మాఘ శుక్రవారాలు మాఘ పౌర్ణమికి లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా చేయండి, చాలా మంచి జరుగుతుంది. నేనైతే ఇలాగ చేశానన్నమాట. ఈ మాఘ పౌర్ణమి మాఘ శుక్రవారాలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇలాగా నాకు ఈ కుంది ఉన్నది, ఇందులో పెట్టుకున్నాను అనమాట. మీకు లేకపోతే ప్లేట్లో అన్నా పెట్టుకోవచ్చు. పీట మీద ఇలాగ బియ్యం వేసుకొని మధ్యలో చుట్టూ తమలపాకులు పెట్టుకున్నాను. ఈ తమలపాకులు పెట్టుకున్నాక మధ్యలో లక్ష్మీనారాయణని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టాక శంఖము, ముత్యము శంఖము, జాజికాయ, పసుపు గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, చిల్లర డబ్బలు, గులగింద పూసలు, చిట్టి గాజులు ఇవన్నీ ఇలా చుట్టూ పెట్టానన్నమాట. లక్ష్మీదేవికి పచ్చగాజులు అంటే ఇష్టమని చేతికి పచ్చగాజులు వేసాను. ఇలాగా వినాయకుడిని మన కుడి వైపున పెట్టుకోవాలి. ఇప్పుడు పువ్వులెట్టి అలంకరించుకుందాం. ఇలాగా మా ఇంట్లో కాసిన పువ్వులే ఇలాగ అలంకరించాను. ఇలా వినాయకుడికి కూడా పెట్టుకొని పువ్వులు. ఇప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఇలా చేస్తే చాలా మంచిదన్నమాట. 2 ఒత్తులు వేసుకున్నాను. కుందికి ఇలా పువ్వులు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని గంధంలోని ఇది జవాది పౌడరు ఇలా గంధంలోని దీపారాధనలో వేస్తే సువాసన బాగుంటుంది. ఇలాగా పసుపు కుంకాలు ఇలా పక్కన అమర్చుకున్నాను. ఇప్పుడు ఆచమనం చేసి దీపారాధన చేసుకుందాము. ఇప్పుడు వినాయకుడికి పూజ చేసుకోవాలి. గంధం పెట్టి కుంకుమ పెట్టాను. దీపాలకి అక్షింతలు వేసాను. ఇలాగ వినాయకుడికి పూజ చేసుకొని ఒక పండో పழమో పెట్టుకొని చూపించుకోవాలి. ఆచమనం చేసి నమస్కారం చేసుకొని పూజకి విఘ్నాలు లేకుండా చేయమనాలి. అక్షింతలు తీసి నెత్తి మీద వేసుకోవాలి. ఇప్పుడు కలశ పూజ చేసుకొని స్వామివారికి కలశం పవిత్రం చేయాలి. తర్వాత శుద్ధోక స్నానం చేయించాలి. దూది తీసుకొని కుంకుమ పెట్టి వస్త్రం పెట్టాలి. తర్వాత యజ్ఞోపవేతం వేయాలి. తర్వాత గంధం పెట్టి కుంకుమ పెట్టాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. వెండి పువ్వులతో పూజ చేశాను. అష్టోత్తరంతో ఉంటే చేయండి, లేకపోతే మామూలు పువ్వులు అక్షంతలతోటి కుంకుమతోటి చేసుకోవాలి అష్టోత్తరం. తర్వాత కనకదార సూత్రం, మనకి అమ్మవారి ఏమేమి సూత్రాలు ఉంటాయో అన్నీ సరే చదువుకోవాలి. ఇలాగ ప్లేట్లోని నేను శ్రీచక్రం ప్లేటు పెట్టుకొని కుంకుమ వేసి పూజ చేసుకుంటాను. తర్వాత లక్ష్మీ అష్టకం చదివాను. ఇలాగ మన లక్ష్మీ అమ్మవారి ఏముంటే అన్నీ చదువుకొని కుంకుమ పూజ చేసుకోవాలి. తర్వాత ధూపం ఇచ్చుకోవాలి. ధూపం ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి. పరవన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టము. నైవేద్యం పెట్టాక తాంబూలం పెట్టాలి. లక్ష్మీదేవికి దానిమ్మకాయలు అంటే చాలా ఇష్టము, అందుకని దానిమ్మకాయలు తాంబూలం పెట్టుకోవాలి. తాంబూలం ఇచ్చుకున్నాక ఆచమనం చేయాలి. ఇప్పుడు 21 పువ్వొత్తులు ఇలా చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని దీనికి అరతబెల్లి వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత 21 ఒత్తులు, ఎందుకంటే నక్షత్రాలు 21 అనమాట. అందుకని అమ్మవారికి నక్షత్ర హారతి అంటారు. ఈ హారతి ఇచ్చుకుంటే చాలా మంచిది. ఈ హారతి ఇచ్చుకున్న తర్వాత పచ్చకర్పూరంతో మళ్ళీ హారతి ఇచ్చుకోవాలి. ఈ హారతి ఇచ్చుకున్న తర్వాత మనం కూడా తీసుకోవాలి. ఇప్పుడు మంత్రపుష్పం పువ్వులు తీసుకొని మంత్రపుష్పం చదువుకొని పాదాల దగ్గర వేసుకోవాలి. ఇప్పుడు 3 ప్రదక్షిణాలు చేసుకోవాలి. అక్షంతలు తీసుకొని అవి కూడా అమ్మవారి పాదాల దగ్గర వేసుకొని నమస్కరించుకొని మనకున్న కోరికలన్నీ చెప్పుకోవాలి.
ఇలా లక్ష్మీదేవికి పూజ మాఘ పౌర్ణమికి మాఘ శుక్రవారాలు ఇలా చేసుకోవాలన్నమాట. చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయండి, చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.